హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కాదు. నా కూతురు ఏం చెప్తే నమ్ముతుందో నాకు తెలుసు. రిషిగాడే చాలా టఫ్. నువ్వు ఏం చేస్తావో అది చెప్పు అన్నాడు. ప్రీతి, నాకు కొంచెం టైం ఇవ్వండి. కిషోర్, ఏంటి ఇచ్చేది? అక్కడ వాళ్ళిద్దరూ కాపురం పెట్టాలని చూస్తున్నారు. మనం ఏం చేసినా వాళ్ళు కలవక ముందే చేయాలి. నేను ఆల్రెడీ నా కూతురికి నా మీద అనుమానం రాకుండా ఫ్యామిలీకి కావాల్సిన అరేంజ్మెంట్ చేస్తానని అన్నాడు. ప్రీతి ఆలోచనలో పడింది. ఒక 10 నిమిషాల తర్వాత, అంకుల్, మీరు ఏది చెప్పినా మీ అమ్మాయి నమ్ముతుందా? కిషోర్, మీ అమ్మాయి నేనంటే కిషోర్, మా అమ్మాయి నేనంటే చాలా ఇష్టం. ఏది చెప్పినా నమ్ముతుంది. ఓర్ని అంకుల్, ఏ కూతురైనా తననే నమ్ముతుంది. ప్రీతి, రేపు మార్నింగ్ మా మాల్లో ఫోటోషూట్ ఉంది. రిషి వస్తాడు. మీరు వచ్చేయండి. ఏదో రకంగా గొడవ పెట్టుకోండి. ముఖ్యంగా రిషిని రెచ్చగొట్టండి. అంతే. మిమ్మల్ని 4 ఉతుకుతాడు. మీరు 40 ఉతికాడని చెప్పండి. ఆ కోపంలో కృతి తప్పకుండా రిషిని కలపడానికి వస్తుంది. అదే టైంకి నేను ఏదో ఒకటి చేసి తనకు రిషి మీద అనుమానం కలిగేలా చేస్తా. ఎలా ఉంది ఐడియా అన్నది. కిషోర్, ఐడియా బాగుంది, కానీ జాగ్రత్త. తేడా వస్తే వాడు నీకు కూడా 4 తగిలిస్తాడు. ప్రీతి, తేడా వస్తే ఎలా కవర్ చేయాలో నాకు వదిలేయండి. మీరే జాగ్రత్త అనగానే కిషోర్, సరే, నాకు మీ మాల్ లొకేషన్ చేసి. ఇంకా టైం కూడా అన్నీ వెళ్ళిపోయాడు. సో అలా ముందే అనుకున్నట్లుగా మాల్లో కిషోర్ అంకుల్ మనోడితో గొడవ పడటం, మనోడు 2 తగిలియటం, కిషోర్ అంకుల్ వినయ్ని హెల్ప్ అడగటం, ఇంకా మన చెఫ్ పాప ఇదంతా నిజమని నమ్మి వెళ్ళేసరికి ప్రొడ్యూసర్ పాప రిషిని కిస్ చేయడం జరిగాయి. ప్రీతి చెప్పటం ఆపి రిషి వైపు చూసింది. రిషి చూస్తున్నాడు, తన్నే కళ్ళల్లో ఆర్పకుండా. ఇంకా ఈ వీడియో చూస్తున్న మన చెఫ్ పాప అయితే చెప్పక్కర్లేదు. ఆశ్చర్యం ఆనందం కలిపి మిక్సీ వేసి గ్లాస్లో పోసి దానిలో కోపం బాధ కలిపి తాగుతుంది. రిషి, సరే, అదంతా చూసే కదా నా భార్య నన్ను వదిలి వెళ్ళింది. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అది చెప్పు. ప్రీతి, రిషిక్, ప్లీజ్, ఇదంతా ఎందుకు వీడియో తీస్తున్నావు? బయట ఎక్కడైనా లీక్ అయితే మా డాడీ పరువు పోతుంది. రిషి, పరువు? అబ్బో, నన్ను మూవీలో నుండి తప్పించినప్పుడు ఏమైంది మీ పరువు? నా నోరు తెరిపించకు. నాకు సంఖ్య తిరిగితే నీ బాబుని కూడా వదలను. అంత దూరం వద్దనుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో. కృతి వచ్చి వెళ్ళాక ఏం జరిగిందో చెప్పు. ప్రీతి, నువ్వు నీ వైఫ్ వెళ్ళగానే నన్ను కొట్టావు. పెళ్ళి అయిందని చెప్పావు. నేను అయినా నిన్ను వదలలేదు. కొట్టి వెళ్ళిపోయావు. తర్వాత నేను నిన్ను నమ్మించడానికి నీకు పెళ్ళయిందన్న విషయం తెలిసి నేను మారానని నిన్ను నమ్మించాను. రిషి, మరి అదే కదా నా బ్యాడ్ టైం. ఒకవైపు నా భార్య నన్ను వదిలిందే నీ వల్ల. నువ్వేమో కృతితో నేను మాట్లాడుతాను అని నన్ను నమ్మించావు. తనేమో నా కోసం మళ్ళీ వచ్చింది. అది నీకు తెలుసు కదా. ప్రీతి, తెలుసు. తను ఒక్కతే బయలుదేరిందని వినయ్ ఫోన్ చేశాడు. అందుకే కార్ రోడ్డు సైడ్కి ఆపి నిన్ను హగ్ చేసుకున్నా. రిషి, ఇదంతా నిజమని పిచ్చోడిలా నేను నమ్మా. తర్వాత ప్రీతి క్యారవాన్ దగ్గర పడిపోతున్నట్లు యాక్ట్ చేశా. రిషి, నేను పట్టుకున్నా మళ్ళీ నా తింగర డార్లింగ్ వచ్చి గొడవ పడటం. సరే, అదంతా మేము చూసుకుంటాం. నెక్స్ట్ చెప్పు. ప్రీతి, కృతితో మాట్లాడటానికి వెళ్తే తను నిరాకరించిందని నీకు అబద్ధం చెప్పా. అంతేకాదు, డైవర్స్ కూడా ఇస్తా అన్నదని నిన్ను నమ్మించా.
ఆ తర్వాత ఫస్ట్ మూవీ ఆడియో రిలీజ్ రోజు స్టేజ్ మీద నిన్ను మర్యాదపూర్వకంగా హగ్ చేసుకున్నట్లు నటించా. అది హిట్ అయ్యాక ఈ మధ్య సెకండ్ మూవీ స్టార్ట్ చేశాం. నువ్వు నిన్న వచ్చి నా గొంతు పట్టుకొని నాకు వార్నింగ్ ఇచ్చి ఏం జరిగిందో చెప్పమన్నా. రిషి, ముందుకు జరిగి నీ కంటికి నేను మరీ అంత వెధవలా కనపడుతున్నానా? ఫస్ట్ నమ్మాను. కానీ నువ్వు స్టేజ్ మీద హగ్ చేసుకున్నావే, ఆ రోజు అర్థమైంది. నువ్వు హగ్ చేసుకొని వెనుక నీ హ్యాండ్స్ లాక్ చేసినప్పుడు డౌట్ వచ్చింది. ఒక అమ్మాయి ప్రేమగా హగ్ చేసుకుందా, మర్యాదగా హగ్ చేసుకుందా, లేకపోతే నీలాగా అనుకున్నది సాధించా అని ఆనందంతో హగ్ చేసుకుందా అనేది తెలుసు నాకు. అందుకే ఆ రోజు నుంచి నీ మీద నిఘా పెట్టి మరీ నీకు తెలియకుండా ఫాలో అయ్యా. అదిగాక మా మామ వినయ్ నా దగ్గర వాళ్ళ టాలెంట్ చూపించారు. మన ఫస్ట్ మూవీ కంప్లీట్ చేసేలోపు నీ ప్లాన్ అర్థమయ్యి ఈ నువ్వు అనుకోవచ్చు ఎందుకు అన్నీ తెలిసి మూవీ కంప్లీట్ చేశాను అని. ఎందుకంటే నువ్వేగా నా ఫస్ట్ మూవీ చెడగొట్టావు. అందుకే నా లాస్ నేను కవర్ చేశా. ఇప్పుడు సెకండ్ మూవీ కూడా చేస్తా. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సైలెంట్గా ఏమీ జరగనట్లు ఉంటే నీకే మంచిది. లేకపోతే నా సంగతి తెలుసుగా అంటూ చేతులు పైకి లేపి విదిలించాడు. ప్రీతి, రిష్విక్ ప్లీజ్, మా డాడీకి ఇదంతా తెలియదు. నిన్ను లవ్ చేస్తున్నా అంటే ఒప్పుకున్నారు. కానీ నువ్వు నీ వైఫ్ నా వల్ల విడిపోయారని తెలిస్తే నన్ను చంపేస్తారు. రిషి, ఇంకో ముఖ్య విషయం, మా బేబీ కూడా పోయింది. అది గుర్తుపెట్టుకో. ఇంక వెళ్ళు అనగానే ప్రీతి వెళ్ళిపోయింది. ప్రీతి వెళ్ళాక రిషి పైకి లేచి కెమెరా వైపు చూస్తూ, చిన్ను చూసావుగా, నీకు కావాల్సింది దొరికినట్లేనా? మొహంలో విపరీతమైన కోపం. నీకు అర్థమైందనుకుంటా. తప్పు ఎవరిదో సాక్ష్యాలతో సహా నిరూపించా. నీ బాబు నిజస్వరూపం. కేవలం నా దగ్గర పైసా లేదు. ఇదే కారణం నీ బాబుకి నేను నచ్చకపోవటానికి. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? అసలైతే నీకు తెలియాలిగా ఎవరేంటో. అందుకే ఆ రోజు నా బాధను చూపించా వీడియో 1, తర్వాత నీ బాబు నిజస్వరూపం చూపించా వీడియో 2లో. నోట్, అసలు మనోడు ఫస్ట్లో కూడా మిత్ర వల్ల చెల్లి ప్రపోజ్ చేస్తే అంత షాక్లోనూ వీడియో తీస్తాడు. గుర్తు వచ్చిందా? నెక్స్ట్, నువ్వు అపాషన్ సంగతి దాచావని నీ సంగతి చెప్దామని వచ్చా. నువ్వేమో ఏమీ దొరకనట్టు ఫుడ్ ట్రక్ పెట్టి, అది కూడా రోడ్డు మీద, వాడెవడో గన్నయ్య గాడు ప్రపోజ్ చేస్తే దానికి కూడా నేనే కారణమని ఏడుస్తున్నా. అసలు నిన్ను ఎవడే రోడ్డు మీద ట్రక్ పెట్టమన్నది? వీడియో 3. మరి నువ్వు చేసిందేంటి? నన్ను నోటుకొచ్చిందల్లా తిట్టి క్యారెక్టర్ లేని లఫంగి అని బిరుదు ఇచ్చి మరీ అవమానించావు. అందుకే ఇదిగో దీన్ని లాక్కొచ్చి నిజం చెప్పించావు. నీకు ట్విస్ట్ ఇవ్వనా? ఈ వీడియోలు నీకు ఇద్దామని రెడీ చేశా, కానీ ఇవ్వను. ఎందుకో తెలుసా? ఇవి చూసి నువ్వు నా దగ్గర వచ్చేస్తావు. అంటే మీ నాన్న చెప్పాడనో నువ్వేదో చూశాననో వెళ్ళిపోయా. అసలు నేను చెప్పింది వినిపించుకున్నావా? ఇది చూసి అరే నా రిషి బంగారం నిప్పు, తొక్క తోటకూర కట్ట అని స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకుని కళ్ళల్లో 2 ట్యాంకుల నీళ్ళతో నన్ను ఏం చేద్దామనే? సరే, ఇది పంపిస్తా, వస్తావు. నీ ప్రేమకు నేను కరిగిపోతా. తర్వాత నా ప్రొఫెషన్ ఏంటి? ఇంకో మాట వచ్చే కృతికి గట్టిగా తగులుతుంది. రేపు నేను మళ్ళీ ఎవరినో పట్టుకున్నాను, ముద్దెట్టుకున్నాను అని గొడవ పెట్టుకుంటుంటే మళ్ళీ నేను వాళ్ళందరినీ బ్రతిమలాడి నీ ముందుకు తీసుకురావాలి. ఇలా నువ్వు అనుమానించిన ప్రతి వాళ్ళని తీసుకొస్తుంటే అప్పుడు కానీ నన్ను పిచ్చినా కొడుకు అనే ట్యాగ్ వేస్తారు. అందుకే నీకు చూపించను. కానీ ఫస్ట్ వీడియోలో అడిగా వచ్చేయవా అని. ఎందుకంటే అది మనం విడిపోయిన కొత్తల్లో తీసా కాబట్టి. ఇప్పుడు మనం విడిపోయి 4 నెలలు అయింది. కానీ ఇప్పుడు వద్దు, అవసరం లేదు.
ఎందుకంటే ఇప్పుడు ఐ హేట్ యు. రిషిగాడి మనసు ముక్కలు చేసిన నీకు ఇవి చూసే అర్హత లేదు. ఏంటి నీ మీద మోజు తీరిందా? అసలు ఒకటి చెప్పే, ఆ రోజు గుళ్ళో రౌడీలు తోసినప్పుడు కింద పడి ఆ చీకట్లో ఇద్దరమే ఉన్నాం. నేను ఏదైనా చేశానా? మరిప్పుడు ఏ నమ్మకంతో రాత్రంతా నాతో ఉన్నావు? నేను నీలో మా అమ్మని చూసుకున్నా. కానీ నువ్వు ఏం చేశావు? మీ బాబు చెప్పింది అవును, ప్రీతితో ఎంజాయ్ చేస్తున్నానా అన్నావు. అందుకే నీకు పంపను. వీటి ద్వారా నా ప్రేమను నిరూపించుకున్నా. నాకు ఇది చాలు. ఇవి నీకు పంపి నన్ను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనల్గా ఒకటే, ఏ రోజైతే నీ అంతట నువ్వే నన్ను నమ్ముతావో ఆ రోజు చూపిస్తా అంటూ చిటికే వేశాడు. అంతే, 4th వీడియో కూడా అయిపోయింది. అదండి మనోడి బాధ. మొన్న ఎపిసోడ్లో రిషి బాధ చూసాం, ఇవాళ తన కోపం చూసాం. కృతి ఎలా వచ్చినా రిషితో కలిసి ఉండాలనే వచ్చింది. ఇంకా పూర్తిగా ప్రీతి సంగతి తెలియకుండానే రిషిని నమ్మింది. అంటే తన ప్రేమను. వాళ్ళ నాన్న సంగతి తెలియకుండానే రిషికి మళ్ళీ దగ్గరైంది. అంటే పూర్తిగా నమ్మకం వచ్చింది. సో ఫైనల్గా తనకు రిషి ప్రేమ తెలిసింది. వీడియో చూసే అర్హత వచ్చింది. ఇప్పుడు అర్థమైందా బాబు ఎందుకు వీడియో తీసి కూడా పంపలేదు? ఇదంతా చూశాక కృతి పరిస్థితి ఎటో తర్వాత చూద్దాం. పదండి పదండి. డాక్టర్ పప్ప వినయ్కి ఏదో షాక్ ఇస్తుందంట, చూద్దాం. నైట్ షిఫ్ట్ కంప్లీట్ అయ్యాక సుప్రజ వినయ్ ఛాంబర్లోకి వెళ్ళింది. వినయ్ తనని చూసి, వాడు సుప్పు బాగా అలసిపోయావు, నీకెందుకు నైట్ షిఫ్ట్ అంటే వినవు అంటూ తనని కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇచ్చాడు. సుప్రజ తాగి వినయ్ అంటూ పేపర్ ఇచ్చింది. వినయ్ ఏంటి లవ్ లెటర్ అంటూ ఓపెన్ చేశాడు. అది చూడగానే వినయ్ ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి. వెంటనే చించేసి, రిజైనా, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ అరిచాడు. సుప్రజ, నేను చెప్పింది విను. మా చెల్లి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, రిషికి దూరంగా. వినయ్, అదేంటి, వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారుగా. సుప్రజ, ఏంటి కలిసి ఉండేది? ప్రీతి కనపడింది మా చెల్లికి, దాంతో మళ్ళీ గొడవలు. ఇంకా కలిసి ఉండటం కష్టం అని ఫిక్స్ అయింది. తను ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వెళ్తాం అనగానే వినయ్, మరి మన పెళ్ళి అనుకున్నాడు కంగారుగా. సుప్రజ, ఎన్నిసార్లు చెప్పాను మా చెల్లి విషయం తేలితే వరకు నేను నిన్ను చేసుకోను అని. వినయ్, అయితే విను, నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చా. సుప్రజ, ఏంటి? వినయ్, ప్రీతి ఇక్కడే ఉంది. సుప్రజ, ఓహో, అయితే? వినయ్, నేను తన్ని తీసుకొచ్చి నిజం చెప్పిస్తా. దాంతో కృతి రిషిని నమ్ముతుంది, వాళ్ళిద్దరూ ఒకటవుతారు. సుప్రజ, ఏమో వినయ్, నాకైతే తను వస్తుందన్న నమ్మకం లేదు. అయినా సిఫారసులతో కాపురాలు నిలబడం, నమ్మకం ప్రేమలతో నిలబడతాయి. రిషి సంగతి తెలియదు. మా చెల్లి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది. నేను ఇంకో 3 days మాత్రమే వస్తా, తర్వాత రాను, బాయ్ అంటూ వెళ్ళిపోయింది. వినయ్ చైర్లో కూర్చుండిపోయి డల్గా బాగా ఆలోచించి, ఏది అయితే అది అయింది, రిషినే హెల్ప్ చేస్తాడు అంటూ మనోడికి కాల్ చేశాడు. అది సంగతి. ఇంకా ప్రీతి రిషి కారులో ఎందుకు ఎక్కింది? ఈ విషయం ప్రొడ్యూసర్ పాపే చెప్తుంది. వెయిట్ చేయండి.